హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు అనగా 27వ తేదీ ఆగస్టు 2024న తెలంగాణ రాష్ట్రంలోని ఉల్లి మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ డిస్టిక్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం 538 క్వింటాల ఉల్లి దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 1000, గరిష్ట ధర 4800. హైదరాబాద్ డిస్టిక్ ఎర్రగడ్డ మార్కెట్లో మొత్తం 98 క్వింటాల ఉల్లి దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 4000, గరిష్ట ధర 4000. హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం 1549 క్వింటాల ఉల్లి దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 1000, గరిష్ట ధర 4500. రంగారెడ్డి డిస్టిక్ కుకట్పల్లి మార్కెట్లో మొత్తం 66 క్వింటాల ఉల్లి దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 5200, గరిష్ట ధర 5200. వరంగల్ డిస్టిక్ హన్మకొండ మార్కెట్లో మొత్తం 1 క్వింటం ఉల్లి దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 4800, గరిష్ట ధర 5200. ఈ ఒక్క రోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి 2252 క్వింటాల ఉల్లి దిగుమతి అయింది. అయితే అత్యధికంగా రంగారెడ్డి డిస్టిక్ కుకట్పల్లి మార్కెట్లో మరియు వరంగల్ డిస్టిక్ హన్మకొండ మార్కెట్లో 1 క్వింటం ఉల్లి గరిష్టంగా 5200 రూపాయలు పలికింది. నేను గతంలోనూ కూడా చెప్పాను, అంటే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఉల్లి ధరలు ఈ నెల ఆఖరికల్లా ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేసి. సో నేను చెప్పినప్పుడు కూడా 4000 దాకా ఉండింది ఒక క్వింటం ఉల్లి. ఈరోజు చూస్తే 5200కి రీచ్ అయ్యింది. సో ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే లాస్ట్ టైం నేను పెరుగుతుంది ఇంకా అనేసి అన్నప్పుడు ఈ ధరలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి, ఇంకా పెరుగుతుంది అంటున్నారు కదా, ఎంత పెరుగుతుంది అనేసి కామెంట్ చేస్తున్నారు. బ్రదర్, ఎంత పెరుగుతుంది అనేది అయితే ఎవ్వరూ చెప్పలేరు. అలాగే ఈ ధరలు ఇంకా ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది అనేది కూడా ఎవ్వరు చెప్పలేరు. మీకు ఒకవేళ అలాంటి అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండాలి అని అంటే మన ఛానల్లో వీడియోస్ ఎవ్రీడే వస్తూనే ఉంటుంది. ఆ వీడియోలను మీరు ఫాలో అవుతూ ఉండండి. మీకు అసలు మార్కెట్లో అంటే మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సడన్గా ధరలు తగ్గిపోవు, ఒక్క రోజులోనే మ్యాక్సిమం అంటే పడిపోవు, చాలా రేర్గా జరుగుతాయి అలాంటివి. సో చిన్నగా తగ్గుతూ వస్తాయి లేదా చిన్నగా పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. సో మీరు రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉంటే మీకే అర్థమైపోతూ ఉంటుంది. ఇంకా కొంతమంది ఎలా కామెంట్స్ చేస్తుంటారంటే సెప్టెంబర్ ఎండింగ్ కల్లా రేట్ ఎంత ఉంటుంది, అక్టోబర్లో ఎంత ఉంటుంది రేటు, లేదా నవంబర్ 20కి రేట్ ఎంత ఉంటుంది చెప్పండి బ్రదర్ అనేసి అడుగుతుంటారు. బ్రదర్, నేను మీకు ఒక చిన్న లాజిక్ అండ్ చిన్న ఇన్ఫర్మేషను అలాగే ఒక చిన్న విషయం చెప్తాను, కొంత ఫన్నీగానే ఉంటుంది. ఏంటంటే సపోజ్ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా 1 క్వింటం ఉల్లి 10,000 అవుతుందనే అనుకుందాం. అప్పుడు నేనే ఏం చేస్తాను అనుకున్నారు, ఒక 4-5 లారీలు అంటే ఒక లోడ్లు తెప్పించుకొని పెట్టుకుంటా, ఎంత అప్పు చేసి అయినా సరే. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్కి పెరుగుతుంది కాబట్టి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్పాను, అంతే కదా. మరి ఎవరైనా అలాగే ఏంటంటే వ్యాపారస్తులకైనా రైతులకైనా ఇప్పుడు సపోజ్ రైతులకు తెలిసిందనుకోండి నెక్స్ట్ మంత్ ఎండింగ్కి ఒక 8,000-9,000 వెళ్తుంది అనేసి తెలిసిందనుకోండి, అప్పుడు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటారు, అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్లోనే అమ్మేలాగా చేసుకుంటారు. సో అందుకని మ్యాక్సిమం అలా చెప్పరు. ఒక విధంగా చెప్పాలంటే చెప్పకపోవడం కూడా మంచిదని అంటాను, అంటే పర్టికులర్గా ఆ డేట్న పెరుగుతుంది అనేసి. ఎందుకంటే ఒకవేళ ఆ డేట్న పెరగకపోయినా కూడా రైతే నష్టపోతాడు. సో ఆ విధంగా ఏంటంటే ఏ గవర్నమెంట్ కూడా ఏ అధికారులు కూడా చెప్పలేరు. బట్ ఏంటంటే ప్రస్తుత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది అని అయితే చెప్తారు. నేను ఎలాగైతే లాస్ట్ వీడియోలలో చెప్పానో ప్రస్తుతం అయితే చాలా రాష్ట్రాలలో కానీ మన రాష్ట్రంలోనే కొన్ని డిస్ట్రిక్ట్లలో కానీ భారీ వర్షాల కారణంగా పంటలు అయితే దెబ్బతినడం జరిగింది. దానివల్ల ఉల్లి దిగుమతి అనేది తగ్గుతుంది. దిగుమతి తగ్గినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరిగినందుకే ప్రస్తుతం మనం ఈ ధరలను చూస్తున్నాం. ఈ ధరలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అని అంటే చెప్పలేం. నాకు తెలిసి సెప్టెంబర్లో కూడా ఇవే ధరలు కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. ఇక తాడేపల్లిగూడెం మార్కెట్ ధరల విషయానికి వస్తే 1 క్వింటం ఉల్లి కనిష్ట ధర 2900, గరిష్ట ధర 5,000 రూపాయలు పలుకుతుంది. ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.